బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి సభ కావడంతో ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరు కానున్నారు. పార్టీ కార్యక్రమాలపై టీపీసీసీ చర్చించనున్నారు. ఇక ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించనున్నట్లు సమాచారం. రుణమాఫీ వేడుకలను పార్టీ పరంగా ఎలా నిర్వహించాలనే దానిపై రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి సభ కావడంతో ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరు కానున్నారు. పార్టీ కార్యక్రమాలపై టీపీసీసీ చర్చించనున్నారు. ఇక ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించనున్నట్లు సమాచారం. రుణమాఫీ వేడుకలను పార్టీ పరంగా ఎలా నిర్వహించాలనే దానిపై రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజాభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి సభ కావడంతో ఆసక్తికరంగా మారింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి హరీష్. రైట్, థ్యాంక్ యూ కీర్తన. మరి కాసేపట్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం కాబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు, అట్లా డీసీసీ అధ్యక్షులు అందరూ కూడా ప్రజాభవన్కి చేరుకుంటున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు తర్వాత మొట్టమొదటిసారిగా కార్యవర్గ సమావేశం జరుగుతుంది కాబట్టి ఇక పూర్తిగా దీనిపైన ఆసక్తి రేకిస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ పార్టీ పరంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు, ఇక ఇప్పుడు రెండు సంబంధించి కూడా సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఈ రోజు సమావేశానికి సంబంధించి కూడా పలు కీలక అంశాలపైన కూడా ఈరోజు చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రుణమాఫీకి సంబంధించి కూడా రేపటితో మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. రేపు సంబంధించి కూడా 1 లక్ష లోపు రుణమాఫీకి సంబంధించి కూడా రేపు రైతాంగానికి అంకితం చేయబోతున్న నేపథ్యం ఉంది. రేపు సాయంత్రం రైతుల అకంటూ 1 లక్షకు సంబంధించిన రుణమాఫీని చేయబోతున్న నేపథ్యం కావచ్చు. ఇక 15వ తేదీన 15 ఆగస్టు మన కూడా ఏదైతే 2 లక్షలకు సంబంధించిన రుణమాఫీ ఏకకాలంలో చేయబోతున్న నేపథ్యం ఉన్నది. ఇక ఇప్పటికే అంటే మార్గదర్శకులకు సంబంధించి కూడా ఇప్పటికే రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకున్నారు. రేషన్ కార్డు సంబంధించి కూడా అక్కడ ప్రామాణికంగా తీసుకున్న రేషన్ కార్డు లేని పేదలకు సంబంధించి కావచ్చు, రేషన్ కార్డు లేని వారికి కూడా రుణమాఫీ చేస్తామన్నట్టు స్వయంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డు లేని వారు ఆధార్ కార్డుతో
చూపించి కూడా వాళ్ళ రుణమాఫీకి సంబంధించి కూడా మార్గదర్శకాలు ఉన్నాయని కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో మరోవైపు పార్టీకి సంబంధించి రుణమాఫీ సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ రుణమాఫీకి సంబంధించి చేయబోతున్న నేపథ్యం ఉన్నది కాబట్టి దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీలు కావచ్చు, రెండు రుణమాఫీ పైన కూడా ఆరోపణలు చేస్తున్నాయి, విమర్శలు చేస్తున్న ఆ నేపథ్యం ఉన్నది కాబట్టి రైతులకు సంబంధించి కూడా వాళ్ళకు వివరించేందుకు ఈ రోజు సంబంధించిన కార్యాచరణ కూడా దానిపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మనం చూడొచ్చు గంటలంతా కూడా వెళ్తున్న విజువల్స్ లో కూడా చూడొచ్చు. అంటే మొత్తంగా రుణమాఫీ ఒకవైపు, ఇక ప్రజలకు సంబంధించి పార్టీకి సంబంధించి కూడా పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవాలి, పార్టీ బలోపేతం చేయాలి, పార్టీకి సంబంధించి కూడా ఆ ప్రచారాలు కావచ్చు, పార్టీకి సంబంధించి జనాల్లోకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే రుణమాఫీ కావచ్చు, ఇప్పటికే 6 గ్యారంటీలో ఇంప్లిమెంట్ చేసిన అయితే ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 500కి గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇక ఇట్లాంటి ఏదైతే హామీలన్నిటికీ కూడా నెరవేరుస్తూ వస్తున్నది కాబట్టి వీటన్నిటినీ ప్రజల్లో నికట్టుగా తీసుకుపోవాలి, పార్టీని బలోపేతం చేయాలనేది కూడా ఈరోజు ఈ సమావేశంలో కూడా ప్రధానంగా ఎజెండాగా వీళ్ళు చర్చించే అవకాశం అయితే ఉంది. ఇక మరోవైపు దీంతో పాటుగా ఏదైతే రుణమాఫీ కావచ్చు, మరోవైపు పార్టీకి సంబంధించి కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దానిపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా దానికంటే ముందే పార్టీ బలోపేతం కావాలి, పార్టీకి సంబంధించి కూడా అందరూ సమిష్టిగా పనిచేయాలి. పార్టీలో ఇప్పటికే చేరికలు జరిగిపోతున్నాయి, చేరికలకు సంబంధించి కూడా స్పీడప్ చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఏవైనా భేదాభిప్రాయం తలెత్తితే అందరూ కూడా కలిసికట్టుగా పార్టీ లైన్స్ కట్టుబాటు కూడా పనిచేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకు దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక మొత్తంగా స్థానిక సంస్థలతో పాటుగా జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఎందుకంటే ఇప్పుడు రుణమాఫీ చేస్తుంది కాబట్టి రుణమాఫీ తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థలకు వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది కాబట్టి ఇప్పుడు దానికంటే ముందే స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలకు ముందే పార్టీని బలోపేతం, ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి కూడా లోకల్ బాడీ సర్పంచ్ టు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ లోకల్ బాడీ ఎన్నికలు కీలకంగా మారబోతాయి. ఎందుకంటే ఇవి ఏదైతే ఫౌండేషన్ అని చెప్పాలి, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఈ ఎన్నికలే ఫౌండేషన్. ఇక్కడ గ్రామ స్థాయిలో కూడా పార్టీని బలోపేతం చేయాలంటే అక్కడ అనుసరించాల్సిన వ్యూహాలు కావచ్చు, అక్కడ పార్టీకి సంబంధించిన కార్యాచరణ కావచ్చు, ఆ ప్రచారాలు కావచ్చు, మరోవైపు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు, ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి కావచ్చు, వీటన్నిటినీ ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్ళాలి. ప్రజలకు సంబంధించి కూడా ఆ పార్టీని బలోపేతం చేసుకుంటూ మరోవైపు ఎన్నికలకు సంబంధించి సన్నిద్ధం కావాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు అందరికీ దిశానిర్దేశం చేసే అవకాశాలు, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర కార్యవర్గ సమావేశం కావచ్చు, దాంట్లో ఇప్పటికే 300 మంది ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు, ఎంపీలు అంతా కూడా వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు, మహిళా కాంగ్రెస్ కావచ్చు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూతో పాటుగా ఆఫీస్ మేయర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇట్లా 300 మంది బీసీసీ అధ్యక్షులు అందరితో ఈరోజు సమన్వయం చేస్తారు. వాళ్ళకు పలు అంశాలపైన కూడా దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రధాన ఎజెండాగా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా రేపు రుణమాఫీ జరగబోతుంది. రేపు ఏదైతే రైతు వేదికల వేదికగా రేపు ఏదైతే రుణమాఫీ తీసుకున్న లబ్ధిదారులతో కూడా సంబరాలు నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి రేపు సంబంధించి కూడా ఆ గ్రామాలు కావచ్చు, ఆ మండలాల్లో రుణమాఫీ జరిగిన అంటే 4 గంటల ప్రాంతంలో రుణమాఫీ అకౌంట్ లో డబ్బులు జమ చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఇక రేపు సాయంత్రం నుంచి కూడా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి అక్కడ రేపటికి సంబంధించిన సంబరాలు ఎలా ఉండబోతున్నాయి, రేపు సంబరాలకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ నిర్వహించాలి, ఎలా నిర్వహించాలని పైన కూడా ఈ రోజు సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటితో పాటుగా పార్టీకి సంబంధించి నామినేటెడ్ పదవులు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్ లకు సంబంధించి 37 కార్పొరేషన్ చైర్మన్ ఇప్పటికే భర్తీ చేశారు కాబట్టి మరికొన్ని కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఎవరికి కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక పార్టీలో ఎవరెవరు కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళందరినీ గుర్తించే పనిలో వీళ్ళందరికీ భాగస్వామ్యాలు చేసేందుకు, వీళ్ళందరికీ వివరించేందుకు ఈరోజు కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధాన ఎజెండాగా కూడా ఈ కీలక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ బీసీసీ అధ్యక్షులు కావచ్చు, ఎంపీలకు కావచ్చు, పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తారు. కీర్తన. రైట్ హరీష్, థ్యాంక్ యూ.